जिला कामारेड्डी में जाली डॉक्टर की गिरफ्तारी। मोहतरम नाजरीन आदाब, जी टुडे न्यूज में आप सभी का खैर मकदम है। कामारेड्डी पुलिस ने एक फर्जी डॉक्टर का पर्दाफाश किया। डॉक्टर रविंदर रेड्डी के नाम से एक शख्स अवाम को धोखा दे रहा था, जो आज पुलिस के हत्थे चढ़ा। रविंदर, जो के स्टार हॉस्पिटल के एक डॉक्टर है, उसको एक शिकायत के बाद हिरासत में लिया गया। वो 3 साल से आदिलाबाद और कामारेड्डी अजला के मुख्तलिफ हॉस्पिटलों में फर्जी सर्टिफिकेट के साथ डॉक्टर जाहिर करके आवाम की जिंदगियों से खेल रहा था। मंदामरी मंडल के रामकृष्णापुर के रहने वाले रविंदर ने डॉक्टर रविंदर रेड्डी के नाम से फर्जी सर्टिफिकेट तैयार किया। रविंदर, जिसके पास डिग्री भी नहीं थी, उसने गांधी मेडिकल कॉलेज में MBBS करने का दावा करते हुए फर्जी सर्टिफिकेट बनाए। उसने डॉक्टर रविंदर रेड्डी के नाम पर मेडिकल काउंसिल के सर्टिफिकेट जारी बनाए। कामारेड्डी में अपने तिब्बी करियर का आगाज किया। इब्तिदाई तौर पर उसने आदिलाबाद जिले के खानापुर में वाक़ एक हॉस्पिटल में अतफाल के माहिर के तौर पर काम करने के लिए इंतजामिया के साथ 2 लाख रुपए का मुआहिदा किया। कामारेड्डी पुलिस ने आखिरकार रविंदर की शिनाख्त की, जो फर्जी सर्टिफिकेट्स के साथ डॉक्टर जाहिर कर रहा था। उसे गिरफ्तार कर लिया गया और उसके कब्जे से जाली सर्टिफिकेट्स, एक जाली आधार कार्ड और दीगर दस्तावेजात जब्त करते हुए मुलजिम को रिमांड पर ले लिया। इस मौके पर कामारेड्डी की ASP चैतन्य रेड्डी ने कहा कि मुलजिम के खिलाफ सख्त कार्रवाई की जाएगी। భీమరాజు హాస్పిటల్ లింగంపేటలో కొన్ని నెలలు MBBS MD జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యాడు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నాడు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా CI SIలు కలిసి. సో ఇతన్ని crime number 11 of 2025 under section 3184, 338, 336 of 3, 340 of 2, 319 of 2 of BNS ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్లు లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ట్రీట్మెంట్లో ఎవరికి ఏం జరగలేదండి. అది హాస్పిటల్ వాళ్ళని కనుక్కున్నాము, ఎవరికి ఏం జరగలేదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చింది. ఇతను డిగ్రీ ఫెయిల్ BA. మేడం, జిల్లాలో చాలా మంది సర్టిఫికేట్ లేకుండా సీరియస్ ప్లస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానిపై మీరు ఎలాంటి నిఘా ఉంచుతున్నారు? చాలా మంది డాక్టర్లు సర్టిఫికేట్ లేకుండా కూడా క్లినికల్ ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాంటివి మాకు వెంటనే కంప్లైంట్ వస్తే దర్యాప్తు చేస్తామండి. వెంటనే ఇప్పుడు ఇది కంప్లైంట్ నిన్న వచ్చింది అండ్ వితిన్ 1 day మా CI SI వెంటనే రియాక్ట్ అయ్యి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా మాకు నోటీస్ వస్తే వెంటనే వితిన్ 1 day రియాక్ట్ అవుతాం. వచ్చి రాని వైద్యంతో పేషెంట్లు పాలకు చెల్లగాట పడుతున్నారని బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటివి కూడా ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తామండి అండ్ నిందితుల్ని పట్టుకుంటాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఇట్లాంటి వాటి వల్ల. సో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. విల్ డెఫినెట్లీ రియాక్ట్.